పటాష్ సర్వనాశనం చేసావు దరిద్రి పెదవా సెటిల్దా. హలో ఫ్రెండ్స్, ది రాజా సాబ్ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో చాలా రోజుల తర్వాత కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ కాకుండా ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ మూవీ తీయడం జరిగింది ప్రభాస్ గారు. మన అందరికీ తెలిసిందే, బాహుబలి దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కంప్లీట్ గా యాక్షన్ మూవీస్ వస్తున్నాయి. మధ్యలో ఒక రాధేశ్యామ్ ఒక లవ్ జనర్ మూవీ అయితే వచ్చింది, కానీ అది కూడా అంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ కాదు. సో ఈ మూవీ వచ్చేసి కంప్లీట్ గా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పి ఒక కమర్షియల్ మూవీ అని చెప్పి మారుతి గారు ఎవరైతే తన స్ట్రాంగ్ జోన్ ఏదైతే హర్రర్ కామెడీ మూవీస్ ఉన్నాయో, సో ప్రేమ కథ చిత్రం నుంచి ఇప్పుడు తీసుకున్న మూవీస్, సో ఆ బేస్ లోనే ఆ కోవలోనే ఈ మూవీని తీసుకురావడం అయితే జరిగింది. దాదాపు 4 సంవత్సరాలు షూటింగ్ జరిగింది. సో భారీ బడ్జెట్ మూవీ. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత దీని స్కేల్ అయితే పెరిగిపోయింది. సో ఒక యావరేజ్ స్టోరీతోని, అంటే కథలో కొత్తదనం ఉంది, సో యావరేజ్ స్టోరీతోని ప్రభాస్ గారు రావడం వల్ల దీని స్కేల్ అనేది పెరిగిపోయింది. ఒక్కసారిగా పాన్ ఇండియన్ మూవీ అయిపోయింది. సో ఆ దృష్టిలోనే భారీ హంగులతో తీయడం అయితే జరిగింది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ అయింది కూడా అని చెప్పారు. సో నాకు ఎలా అనిపించింది ఏంటనేది నేను చెప్పడానికి ట్రై చేస్తా. 500 కోట్లు అంటే నాకు అంత బడ్జెట్ ఎలా అయిందో ఏంటో నాకైతే అర్థం కాలేదు. మూవీలో అంతగా ఉండే సీన్స్ అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. సో మూవీ స్టార్ట్ అవుతుంది, ఒక ఇంట్రొడక్షన్ షాట్ ఉంటుంది, ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది ప్రభాస్ గారిది. అది యావరేజ్ గానే ఉంటుంది, మీకు పెద్దగా ఎక్కదు. ఆ తర్వాత ప్రభాస్ గారి డైలాగ్ అవి పెద్దగా ఉండవు. దాని తర్వాత కొన్ని ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో మెల్లగా అలా లాక్కుంటూ తన నానమ్మ ఉంటుంది, తన నానమ్మకి ఒక రాజమహల్ ఉంటుంది, తను గతం మర్చిపోతూ ఉంటుంది. ఆ తర్వాత తన తాతని అమితంగా ప్రేమిస్తుంది. తనని వెతుక్కుంటూ తన తాతని వెతుక్కుంటూ తను సెకండ్ హాఫ్ లోకి మనకు మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత తన తాతకు వచ్చేసి మహల్ ఉంటుంది, ఆ మహల్ తీసుకోవాలని చెప్పి చూస్తారు. ఆ మహల్ వైపు ఎవరు వచ్చినా ఆ తాత అందరినీ లేపేస్తూ ఉంటాడు. తన హెల్యూజినేషన్స్ లోకి తీసుకెళ్లి అక్కడ లేపేయడం అయితే జరుగుతుంది. సరే, తన సొంత మనోడు వచ్చినా కూడా ఆ మహల్లో అడుగు పెడితే తనను కూడా దక్కనివ్వద్దు, ఆస్తి ఎవరికి దక్కుద్దనే మెంటాలిటీతో తన తాత అయితే ఉంటాడు. సో ఆస్తి అంతా తనదే. ఆ మహల్ని అమితంగా ప్రేమించే వ్యక్తిలా సంజయ్ దత్ గారు అయితే ఉంటారు. సో అక్కడ మరి వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా జరిగింది ఏంటి, ఆ హెల్యూజినేషన్ వర్కౌట్ అయిందా కాలేదా అనేది స్టోరీ. కానీ బేసిక్ ఏంటంటే మూవీలో కన్ఫ్యూజన్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే మీకు ఒక సీన్ కి ఇంకో సీన్ కి మీకు కనెక్టివిటీ ఉండదు. సో ఒక సీన్ నడుస్తూ ఉంటుంది, ప్రభాస్ గారు ఒకరి దగ్గర మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ టక్కున ఇంకో షాట్ వస్తుంది, ఇంకో సీన్ ఉంటుంది, ఇంకో ఆర్టిస్ట్ ఉంటాడు, అది ఇంకో డైలాగ్స్ అవి ఎక్కడ నడుస్తూ ఉంటాయి. సో మీకు ఓవరాల్ గా ఏంటంటే కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేసింది. దాదాపు ఈ మూవీలో 40 to 45 మినిట్స్ మూవీ బాగుంది. అది సెకండ్ హాఫ్ లో వస్తుంది, 40 to 45 మినిట్స్. సో ఆ 40 to 45 మినిట్స్ కోసం మీరు 3 గంటలు పరీక్షించుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని మీరు. నాకైతే అలా అనిపించింది. సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవు. ఆ సహనా సాంగ్ ఓకే, సాంగ్ బాగానే ఉంది, బట్ దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అవి బాగోకపోవడం వల్ల మనం దానిపైన కూడా రివ్యూ చేశాం. సో కాస్ట్యూమ్స్ దానికి ఇబ్బంది. ప్రభాస్ గారు ఓవరాల్ గా ప్రభాస్ గారు చించేశారు. తను న్యాచురల్ యాక్టింగ్ తోని, కామెడీ టైమింగ్ తోని ప్రతి ఒక్కటి చాలా ఎఫెక్ట్ పెట్టి ప్రభాస్ గారు నటించడం అయితే జరిగింది. బట్ డైరెక్టర్ దాన్ని ఉపయోగించుకోలే. ముఖ్యంగా ఏంటంటే 3 హీరోయిన్స్ ని పెట్టిండ్రు, కానీ ఆ 3 హీరోయిన్స్ అనేది అవసరమే లేదు. బడ్జెట్ ని పెంచుకోవడమే తప్ప ఏదో గ్లామర్ షో ఉండాలని చెప్పి పెట్టుకున్నట్టున్నారు, కానీ ఎక్కడ ఆ 3 హీరోయిన్స్ అవసరం అనేది మీకు ఎక్కడ కనిపించదు. అందులో ఒక మార్వాడి కూతురు ఉంటుంది, అసలు తను ఎందుకుందో ఏందో కూడా అర్థం కదా. అలాంటి ప్లేసెస్ లో ఏదో ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాంటి ఆర్టిస్టులు పెట్టుకున్నా మీకు బడ్జెట్ అనేది రికవర్ అవుతుంది. సో అంత హై బడ్జెట్ లో అంత క్యాస్ట్ ఉన్నప్పుడు అనవసరం అన్నట్టు అనిపించింది. సో ఈటీవీ గణేష్ కానివ్వండి, సప్తగిరి కానివ్వండి, సత్య కానివ్వండి, వాళ్ళ కామెడీ ఏదైతే ఉందో ఉంటుంది, కామెడీ అయితే ఉంటుంది, కానీ మీరు ఎంజాయ్ చేయరు, మనం ఎంజాయ్ చేయను, ఆ విధంగా ఉంటుంది. ప్రభాస్ గారు చాలా ట్రై చేశారు తన కామెడీ టైమింగ్ తోని. సో మూవీని తన భుజాల పైన తీసుకొని తీయడం అయితే జరిగింది, యాక్ట్ చేయడం జరిగింది. బట్ ఏం చేస్తాం, కంప్లీట్ గా డైరెక్షన్ అనేది విఫలమైతే అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది మీకు. హెల్యూజినేషన్ కి, రియాలిటీకి, హాస్పిటల్ కి ఎమోషన్స్ మెయిన్ గా మీకు కనెక్ట్ అవ్వ. ముఖ్యంగా ఏంటంటే నానమ్మకి మనవడికి బాగా కనెక్షన్స్ ఉంటాయి. ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరు ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు అన్న రేంజ్ లో వీళ్ళిద్దరికి మధ్య ప్రేమ అనేది ఉంటుంది. బట్ అది ఎక్కడ మీకు కనెక్ట్ అవ్వదు, ఆ ఎమోషన్స్ అనేటివి పండవు. ఆ డైలాగ్స్, వీళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ కూడా పెద్ద పెద్ద డైలాగ్స్, భారీ డైలాగ్స్ మనకు కనెక్ట్ అయ్యేలా ఎక్కడ కనబడదు. ఇక వాళ్ళ తాత వచ్చేసి కొంచెం ఏంటంటే అమితంగా తన మహల్ని ప్రేమిస్తాడు. అక్కడ ఎవరు వచ్చినా హెల్యూజినేషన్స్ అవి గురి చేసి తన యొక్క లోకానికి తీసుకెళ్లి వాళ్ళని చంపేయడం జరుగుతుంది. అక్కడ మనోడు కూడా వచ్చి ఆ పోరాటం ఎలా చేసిండు, తన నానమ్మని ఎలా
ఇది చేసుకున్నాడు, మహల్ని ఎలా సంపాదించుకున్నాడు, తన తాతని ఎలా ఓడించిండు, తన హెలిజినేషన్ కి తీసుకెళ్లి అనేది మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అందులో కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి. మెయిన్ గా ఏంటంటే అమితంగా ప్రేమించే సంజయ్ దత్ తన మెహల్ని తను లాస్ట్ క్లైమాక్స్ లో కూడగొట్టుకోవడం, ఆ తర్వాత మళ్ళీ దీనికి కంటిన్యూషన్ గా రాజా సాబ్ 2.0 అన్నట్లు ఒక గ్లిమ్స్ అయితే లాస్ట్ కు తెలియజేయడం అయితే జరిగింది. సో అది రాజా సాబ్ అది 1935 అని చెప్పి, సో అది ప్రీక్వెల్ ఉండే ఛాన్సెస్ అయితే నాకైతే కనిపిస్తుంది. ఓవరాల్ గా మూవీ మీకు ఒక ఓకే ప్రభాస్ గారి కోసం మనము మూవీ అయితే చూడొచ్చు. బట్ మీకు 3 గంటలు కట్టి పడేస్తుందా అంటే నేనైతే చెప్పలేను, నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఒక 40 to 45 మినిట్స్ బాగుంది. ప్రభాస్ గారి యాక్షన్ సీక్వెన్స్ కానీ, ప్రభాస్ గారి యాక్టింగ్ కానీ, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కానీ ఇవైతే బాగున్నాయి. హీరోయిన్స్ అనవసరంగా పెట్టడం జరిగింది. అంత పెద్ద స్కేల్లో అంత పెద్ద మూవీలో ఇంపార్టెన్స్ అనేది లేదు. దాదాపు 3 గంటల మూవీ ఉంటుంది. మాక్సిమం రోతనే నడిపించిండ్రు, కేవలం 45 మినిట్స్ కోసం ఆ రోతను నడిపించినట్లు నాకైతే అర్థమైంది. సో ఇంకాస్త స్టోరీ పైన వర్క్ చేసి ఉంటే, కంటెంట్ పైన వర్క్ చేసి ఉంటే బాగుండేది. మారుతి గారు ఒక మాట చెప్పిండ్రు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, మూవీ కనుక నచ్చకపోతే నా ఇంటి అడ్రస్ ఇది అని చెప్పి ప్లీజ్ పారిపోండి, మీరు పాతిపోతే బెటర్. తమన్ గారు బీజిఎం అయితే బాగా ఇవ్వడం జరిగింది. క్లైమాక్స్ లో కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. చెవులు పగిలిపోతే ఆరెంజ్లని ఇచ్చిండు. సో బీజిఎం పాటల వరకు వచ్చేసరికి కాస్త డిసప్పాయింట్మెంట్ గా ఉన్నా కూడా బీజిఎం మాత్రం బాగుంది. సో బీజిఎం వరకు అయితే ఓకే. ఇంతే గాయ్స్ ఈ వీడియోకి. సో మీకు ఎలా అనిపించింది? మీరంతా మూవీ చూసిన తర్వాత నిజంగా మీకు కూడా నచ్చిందా నచ్చలేదా, మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా ఓవరాల్ రేటింగ్ వచ్చేసి ఇద్దాం అనుకున్నా, బట్ ఇది కొంతమందికి అనవసరంగా ఇప్పుడు వాళ్ళని అనవసరంగా మనం మోటివేట్ చేసేలా ఉంటుంది. సో చూడొద్దు అన్నట్లు, చూడాలి అన్నట్లు. సో ఇది గైస్ నాకు అనిపించింది, నా ఒపీనియన్ అయితే నేను చెప్పడం అయితే జరిగింది. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం మన ఛానల్ కి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ లో తెలిపండి. ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.